హాయ్ గైస్, ప్రజెంట్ అయితే 560 డిస్టెన్స్ వస్తుంది. యావరేజ్గా 550 తీసుకోండి. సో 550 బాస్కెటింగ్ కోసం అయితే మనమైతే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. 10:30-11 టైంలోనే స్టార్ట్ అయిపోమన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ మనం వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టింది. సో మేము కూడా త్వరగా వెళ్ళిపోవడం చాలా మంచిదైంది. చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే బాస్కెటింగ్ ఒక క్లబ్ కాదు, ఓవరాల్గా వైజాగ్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడా ఇక్కడ ఛాంపియన్స్ కానీ, చిన్న చిన్న ఫ్యాన్సీస్ కానీ, కొత్త ఫ్యాన్సీస్ కానీ ఎవరినైనా ఇక్కడ చూడొచ్చు. అక్కడ బాస్కెట్లు, అక్కడ హడావిడి సందడి చాలా ఎక్కువ అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ జరిగింది. సో ఎవరి పనిలో వాళ్ళు ఒక్కొక్కరు కామెడీలు చేసుకుంటూ, జోకులు వేసుకుంటూ చాలా సరదాగా అయితే జరిగిపోయింది గైస్. మనం ఫెడరేషన్లో ఉండకూడదు అనుకున్నాం, కానీ ఒక 2 బర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. డర్బీలు 2 కూడా పెట్టాను. మనకి ఛాన్స్ అయితే అస్సలు ఉండదు, బట్ ఎందుకైనా మంచిది. పూర్తిగా ఫెడరేషన్ ఫీజు అయితే కట్టాం. పూర్తిగా చేయకపోవడం కంటే చేయడమే బెస్ట్ కదా అని అయితే పెట్టాను అనమాట. ఆయన ఇప్పుడు ప్రజెంట్ నిర్వహిస్తున్న ఆయన అయితే అగొండి శివకుమార్ ఆయన పేరు, అన్న పేరు. సో నమ్మి స్కైలాఫ్ట్ అని ఒక యూట్యూబ్ వీడియో కూడా ఉంటుంది. ఒక సింగిల్ బర్డ్ని ఐ థింక్ 1 lakh అనుకుంటా, నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐడియా లేదు. 1 lakh పెట్టి కొన్నారనుకుంటా నాకు తెలిసి. నమ్మి స్కైలాఫ్ట్ అని ఒక వీడియో అయితే ఉంటుంది మన యూట్యూబ్లో. సో అది చాలా ఎక్కువ రీచ్ కూడా అయింది. సో ఈయన అనమాట. సో ఆయన ఆధ్వర్యంలో ఈ ఫెడరేషన్ అంతా కూడా మన సైడ్ నుంచి ఫెడరేషన్, వైజాగ్ ఫెడరేషన్ అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో అయితే జరిగింది. ఇక్కడ పెద్ద ఫ్యాన్సీస్, లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అందరు క్లబ్లు ఉన్నారు గైస్ ఇక్కడ. నాకు తెలిసినంత వరకు విపిఎస్ఎస్ ఒకటి, విఆర్పిఎస్ ఒకటి ఏదో ఒకటి అన్నారు, అదొకటి. తర్వాత డబ్ల్యూపిఎస్ ఒకటి, మనం ఒకటి, తర్వాత విపిఎస్. సో అందరం కూడా బాస్కెటింగ్ ఇలా అయితే కంప్లీట్ చేస్తాం. సో అలా బాస్కెటింగ్ పూర్తి చేయించుకొని టోటల్గా బర్డ్స్ అన్ని టోటల్గా ఇచ్చేసుకొని వచ్చేసరికి మాకైతే ఒక 6:30 అయితే అవ్వడం జరిగింది. నాకైతే దగ్గర అంటే 6 నుంచి 6:30 ఇన్ బిట్వీన్ వచ్చాను అనమాట మధ్యలో. సో ఇంటికి వచ్చేసి చెక్ చేసేసరికి మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి కదా మనకి. సో రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు బేబీస్ అయితే ఉన్నాయి. ఓల్డ్ మంక్ బేబీస్ ఉన్నాయి కదా. ఓల్డ్ మంక్ ఐడియా ఉన్నాడు, మన బెల్జియంలో అయినా అంటా కదా బర్డ్ని. ఓల్డ్ మంక్ అని పెట్టాను దాని పేరు. సో ఆ బర్డ్ తాలూకా బేబీస్ చెక్ చేద్దామని ఫుడ్ ఒకటి లేదనమాట. ఇప్పుడు పెట్టాను. జస్ట్ వచ్చేటప్పటికి ఫుడ్, వాటర్ ఏం లేవు. మార్నింగ్ వెళ్ళాము, వాటర్ ఫుడ్ ఏం పెట్టలేదు, మర్చిపోయాను నేను రోజంతా కూడా. సో ఇంటికి వచ్చి చూసేసరికి ఎగ్ అయితే సెకండ్ ఎగ్ కూడా లే చేసేసింది. నెక్స్ట్ ఇవి కూడా ఈ మధ్య తరుముకుంటున్నాయి, ఏమైనా ఎగ్ పెడుతుందా అని చెక్ చేసేసరికి ఈ పేరు కూడా ఎగ్ అయితే పెట్టేసింది. సో ఫైనల్గా నేనైతే హ్యాపీనే, బాగానే ఈరోజైతే హ్యాపీగానే గడిచింది అనుకున్నాను. ఇంతట్లోగా మళ్ళీ రూమ్లోకి వెళ్ళి చెక్ చేశాను. మళ్ళీ ఈ మధ్య ఫ్యాన్సీ పేరు, నా ఫేవరెట్ ఫ్యాన్సీ పేరు కూడా క్రాసింగ్ అవ్వటం అయితే మొదలైంది. సో అవేమన్నా ఛాన్స్ ఇస్తాయా, ఏమన్నా ఎగ్స్ ఏమన్నా వేస్తాయా అని చెప్పి చెక్ చేశాను. సో అక్కడ బర్డ్ ఉంది కదా, ఆ బర్డ్ అయితే మన సబ్స్క్రైబర్లో ఒకరు, తర్వాత మా లోకల్ అబ్బాయి అనమాట. తను హోమోజ్ అయితే పెంచుతున్నాడు. సో తన దగ్గర నుంచి మిస్ అయింది బర్డ్. తన దగ్గర నుంచి మిస్ అయ్యి రమణ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది, ఫిషర్మ్యాన్ రమణ దగ్గరికి. అది షార్ట్ వీడియో అయితే పెట్టాను, చెక్ చేసుకోవచ్చు ఆ వైట్ హెడ్ గురించి. సో ఇంకోటి ఏంటి అంటే ఫాల్కన్ అటాక్, మీరు చాలామంది షార్ట్ వీడియో చూడొచ్చు, చూడకపోవచ్చు. లాస్ట్ టైము నేను 260లో రిలీజ్ 80లో రిలీజ్ చేసేటప్పుడు 260 టయానికి కరెక్ట్గా వస్తే బర్డ్ 18 రోజుల తర్వాత మన ఇంటికి అయితే రావటం జరిగింది. ఆ పవరు ఈ పవరు డ్యాగ్ అయితే కొట్టింది గైస్, ఫాల్కన్ అటాక్. చూడొచ్చు మీరు, కాల్ దగ్గర చూడండి, వెంట్రుకలో లేచిపోయాయి అనమాట నీట్గా. మొత్తం బర్డ్కి వెంట్రుకలో ఏం లేవు. బర్డ్ అయితే భలే తయారైంది, చూడండి ఎంత బాగుందో, ఎంత పర్ఫెక్ట్గా ఉందో బర్డ్ అనేది. బ్రీడింగ్లో పెట్టేద్దాం దీన్ని, ఎందుకంటే ఇది ఫాల్కన్ అటాక్. అగండి చూడండి, ఒక సైడ్ వెంట్రుకలు లేవు చూసారు, అగండి అది మొత్తం కొట్టేసింది అనమాట. అక్కడ ఆ ఏరియాలో కొట్టేసింది ఫాల్కన్ అనేది. సో మీరైతే ఆ బర్డ్ని అయితే చూడొచ్చు. సేఫ్ అండ్ స్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది గైస్ బర్డ్ అయితే. సో దీని ఫుల్ బ్రదర్ని కూడా బర్డ్స్ ఫాల్కన్ అటాక్ ఏమన్నా జరిగి ఉండాలి. ఆ బర్డ్ మీకు తెలుసు, షార్క్ అని ఒకటి అంటాను కదా, 3వ రోజు వస్తుంది ఖచ్చితంగా. 3వ రోజు రావాల్సిన పవర్ అది. ఆ బర్డ్ అయితే బ్యాడ్ లక్ కొద్దిగా మిస్ అయింది. ఒకవేళ ఫాల్కన్ అటాక్ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఫాల్కన్ అటాక్ జరిగితే మాత్రం అది రికవరీ చేసుకొని దీనిలాగానే వస్తుంది. ఇది మనకి షార్ట్ వీడియోలో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చా గైస్. ఇది మనకి 350లో మిస్ అయింది, 400 రేస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 500 రేస్కి వచ్చేటప్పటికి
13 రోజులు అయింది గైస్. ఈ బర్డ్ పోయి 13 రోజులు అయింది. ఫాల్కన్ అటాక్తో 13 రోజుల తర్వాత అయితే మనకైతే వచ్చింది. ఫైనల్లీ ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. ఎందుకంటే బర్డ్ అయితే రిటర్న్ రావడం జరిగింది. ఇంకా క్యాబిన్ అప్డేట్ ఏంట్రా అంటే చూడొచ్చు మీరు. మన ఫ్యాన్సీ పేరు చెప్పా కదా, మన ఫ్యాన్సీ పేరు కరెక్ట్గా ఈరోజే ఎగ్ వేసింది. తర్వాత ఒక హామర్ పేర్ ఎగ్స్ కూడా వేసింది కదా. సో ఈ ఫ్యాన్సీ పేరు గెటింగ్ ఓల్డ్ అనమాట, ఓల్డ్ అయిపోతుంది. సో అందుకని దీని పిల్లలు ఏమైనా మళ్ళీ ఈ మధ్య చాలా రోజుల నుంచి ఎగ్స్ అయితే పెట్టలేదు ఇది. సో దీనికి ఏమైనా పిల్లలు వేస్తాయా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఈ టర్న్ ఎగ్స్ అయితే ఉంచుతాను దీనివి. బట్ దీని కింద అయితే ఉంచను, హామర్స్ కింద అయితే పెడతాను. ఎందుకంటే ఈరోజు ఒక పేరు హామర్ ఎగ్ పెట్టిందని చెప్పి అన్నా కదా, సో దాని కింద అయితే పెడతాను. సో ఆ ఎగ్స్ తీసుకొచ్చి వీటి కింద పెడతా, ఈ ఎగ్స్ పట్టుకొని వెళ్ళి వాటి కింద పెడతా. ఆ ఎగ్స్ మనకు కావాలి, ఈ ఎగ్స్ మాత్రం ఫెయిల్ అయినా పర్లేదు కాబట్టి ఈ హామర్స్ కింద పెట్టేస్తాను ఇవి. సో అది గైస్ వీడియో. సో ఈ వీడియో ప్రెజెంట్ అయితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే లాంగ్ అయిపోద్ది మళ్ళీ వీడియో. ప్రెజెంట్ అయితే అప్లోడ్ చేసేస్తాను ఈ వీడియో. సో రిజల్ట్ వీడియోతో కలిపి పెడదాం అనుకున్నా, 500 రిజల్ట్ వీడియోతో. 500 బర్డ్స్ ఎప్పుడే రావు, చాలా కష్టం. ఎందుకంటే 560 కిలోమీటర్లు ఆన్ డే రావాలంటే చాలా అంటే చాలా కష్టతరం. సో అందుకని ఇది రేపు మార్నింగ్ అయితే రిలీజ్ చేస్తాను. ఇప్పుడైతే అప్లోడ్లో పెట్టేసి వదిలేస్తాను, విడిచిపెట్టేస్తాను దీన్ని. సో అప్లోడ్ చేసి విడిచిపెట్టేస్తాను. ఈ 2 ఎగ్స్ అయితే వేసాయి. ఈ మేల్ బర్డ్ అయితే చూడొచ్చు గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది మేల్ బర్డ్. మీలో ఎంతమందికి నచ్చిందని నాకు కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఇది బేబీస్ తాలూకా పేరు అనమాట, ఓల్డ్ మంకు దాని వైఫ్. ఇవన్నీ చూడండి ఎలా తప్పులు పెడుతున్నా పేరుని. సో ఈరోజు ఎగ్స్ వేసింది కదా, అందుకోవాల ఎగ్స్ వేసే టైంలో ఇలా తరుముతాయి అనమాట. సో వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా. దట్స్ ద వీడియో టుడే. ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి అన్న. లవ్ యూ.